దక్షిణ కొరియాలో సమ్మర్ సీజన్ మొదలైందనమాట. చూడండి లొకేషన్ ఇలా ఉంది. ఇప్పుడు 7 అయింది టైం. చూడండి ఇంకా సూర్యుడు చూడండి ఇంకా సన్సెట్ కాలేదు. 8 అయింది అనమాట సన్సెట్ అయితే. వరేసారు చూడండి మా నాటు మొత్తం, ఇది మొత్తం వరేసారు. అది మేము ఉండే అపార్ట్మెంట్ అక్కడ. ఇది సిమెంట్ రోడ్ అనమాట. కెనాల్ చూడండి, ఈ ఇరిగేషన్ కెనాల్స్ ఎలా ఉంటాయి మొత్తం సిమెంట్తో ఉంటాయి, బురద ఎక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ మిరప మొక్కలు. ఇక్కడ చూడండి ఇవన్నీ వలేసారు మొత్తం, పంట మొత్తానికి వల. ఇది యాపిల్ తోట, ఇది మొత్తం వలేసారు కదా, ఇది మొత్తం యాపిల్ తోట. ఇవి మళ్ళీ మిరప మొక్కలు, ఈ దోసకాయలు, అవి వచ్చి మల్బరీ మొత్తం. ఇది పెద్ద ఒక వెంచర్ లాంటిది. సిమెంట్ రోడ్డు చూడండి, సిమెంట్ రోడ్డు చాలా చాలా మందంగా ఉంటుంది. సిమెంట్ రోడ్డు ఎంత మందంగా ఉంటుందో చూడండి, చాలా పెద్ద సిమెంట్ రోడ్డు. చూడండి అది కూడా యాపిల్ తోట, పీచ్ అవి అనమాట. పైకి వెళ్ళటానికి చూడండి, ప్రతి ఒక్క పొలంలో కొండ ఉన్నా సరే వాళ్ళకి దారి మాత్రం ఇలా ఉంటుంది అనమాట. ఎందుకంటే కంపల్సరీ కారు వెళ్ళాలి. వాళ్ళ ఇల్లు ఎక్కడున్నా సరే పొలంలో కారు అయితే వెళ్ళాలన్నమాట. చూడండి అవన్నీ అపార్ట్మెంట్గా చిన్న చిన్న హౌసెస్, ఆ విల్లాస్, అపార్ట్మెంట్స్, వాటి మధ్యలో పొలాలు అనమాట ఇవన్నీ. చూడు చిన్న కొద్దిగా ల్యాండ్ ఉన్నా సరే వదిలిపెట్టరు, మొత్తం పంట వేసేస్తారు. సౌత్ కొరియాలో సమ్మర్లోనే బాగా ఉపయోగించుతారు అనమాట ఇది పంటకి. వింటర్లో వచ్చే మొత్తం డ్రై అయిపోద్ది. వింటర్లో మొత్తం బీడు భూమి అంటారు, బీడుగా వదిలిపెడతారు. వింటర్లో ఎక్కువ గ్రీన్ హౌస్లో పండిస్తారు కూరగాయలు కానీ పంటలు కానీ. చూడండి అక్కడ అదొక విలేజీ, మొత్తం విలేజీ మధ్యలో ఇవన్నీ పంట పొలాలు. ఇది దారి అనమాట. ఇవి ట్రక్స్ రావడానికి. ఇటొక విలేజ్ అనమాట, ఇదొక విలేజ్, విల్లాస్ విలేజీ, దీని విలేజ్ అంటారు. ఇక్కడ చూడండి హౌస్ ఎలా ఉందో, విలేజ్లో ఉండే హౌస్ చాలా సేఫ్టీగా, నీట్గా, లగ్జరీగా ఉంది హౌస్ అనమాట. ఇది పెంట్ హౌస్ లాంటిది, పెంట్ హౌస్ కాదు సారీ, ఫామ్ హౌస్ లాగా ఉంది. ఈ బిట్ ఇంకా నారు వేయలేదు, త్వరలో వేస్తారనుకుంటా. ఇది ఉల్లిపాయలు వేసినట్టున్నారు చూడు, ఉల్లిపాయలు మలిసిని అది వచ్చండి హార్వెస్టింగ్ చేసినట్టున్నారు. ఆయన చూడండి నీళ్ళు పెట్టుకుంటున్నాడు, ప్రొటెక్షన్ ఎలా ఉందో చూడండి, నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఇది ప్లాస్టిక్ హౌస్. ఇక్కడ వింటర్లో ప్లాస్టిక్ హౌస్లో పంటలు పండిస్తారు. ఇప్పుడు సమ్మర్లో కదా ప్లాస్టిక్ హౌస్ని ఒక హౌస్ లాగా ఉపయోగించుకొని గోడౌన్ లాగా వాళ్ళ థింగ్స్ పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు అన్నమాట. వాళ్ళు ఫామ్ ఎక్విప్మెంట్స్ అవి పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. నాకు సౌత్ కొరియాలో నచ్చింది ఏంటంటే ఈ ఇరిగేషన్ కెనాల్, చాలా ప్రీకాస్ట్ ఇరిగేషన్ కెనాల్ అన్నమాట ఇది. చూడండి ఇది కంటైనర్ హౌస్, మళ్ళీ దానికి సీసీ కెమెరా, కారు కథ మొత్తం ఉందన్నమాట. కారు రైతుకి కంపల్సరీగా కారు అనేది ఇది బేసిక్ ఫెసిలిటీ ఇక్కడ. ఇది పైన ఇది వచ్చేసి హైవే అనమాట. ఇది ఇటు నుంచి పోతే హైవేలో ఎక్కిద్ది. పైన ఇదంతా హైవే. ఎవరి పొలం వాళ్ళ లోపలికి వెళ్ళటానికి ట్రాక్టర్స్ అవి వెళ్ళటానికి చూడండి, ఇది కూడా సిమెంట్తో చేశారన్నమాట. బురద ఏమి లేకుండా ట్రాక్టర్లు, ఫామ్, అది మిషనరీ దిగటానికి ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఇక్కడ నాకు సౌత్ కొరియాలో డ్రైనేజీ సిస్టమ్ చాలా ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది పెద్ద డ్రైనేజీ. ఒకసారి ఇది మొత్తం ఫుల్గా వచ్చింది. ఇప్పుడు పంట పొలాలు వేస్ట్ వాటర్ మొత్తం దీంట్లోకి వచ్చేసింది అనమాట. అటు పొలాలు ఉండే, ఇటు పొలాలు ఉండే, మధ్యలో డ్రైనేజీ చూడండి, చాలా బాగుంది. చాలా కొద్దిగా లోతు కూడా ఉంది, విడ్త్ కూడా చేశారు, స్ట్రాంగ్గా చేశారు. చూడండి ఇక్కడ కూడా ఈ సెటప్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ లోపల దిగటానికి ఫామ్ ఎక్విప్మెంట్స్, ట్రాక్టర్స్ అవి దిగటానికి ఎలా చేశారు చూడండి. ఏదైనా సౌత్ కొరియాలో ఏదైనా చాలా స్టాండర్డ్గా చేస్తారు. ఒక దొలిపించుకునే పనులు అయితే చేయరు. ఇదంతా హైవే మొత్తం పైన పంట పొలాలు చూడండి. అవన్నీ అక్కడ మిరప తోట వేశారు, ఇక్కడ పీచ్ వేశారు, మళ్ళీ ఇక్కడ వరి వేశారు. చూడండి చాలా మొత్తం. ఇందాక అటు నుంచి వచ్చాం మనం, అటు నుంచి అంతా వాకింగ్ చేసుకుంటూ వచ్చానమాట. రోడ్డు ఈ పంట పొలాల్లో మధ్యలో రోడ్డు అనమాట. మట్టి రోడ్లు ఉండవు, ఎందుకంటే
పొలాల్లో లోపలికి వాళ్ళ చేను దాకా వాళ్ళ చేను దాకా కారులో వెళ్తారు, ట్రక్కులో వెళ్తారు. అందుకని ట్రాన్స్పోర్టేషను వాళ్ళ పొలం దాకా ఇంటికాడ కాలు ఎక్కితే ఇక్కడ కాలు దిగటం అనమాట. ఎక్కడ మట్టి అవటానికి కూడా లేదు.